కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాష్ అన్న బీజేపీ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్ నడుస్తా ఉంది. బీఆర్ఎస్ తట్టుకునే అవకాశం ఉందా ఇప్పుడు? వాళ్ళ స్ట్రాటజీ ఏమైంటది? కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఒక పెద్ద కొండంత బలం ఆ పార్టీకి. ఆయనే సృష్టించిన పార్టీ అది. ఆయన ఒకవేళ ఇంకా కంటిన్యూగా నేను ఫామ్ హౌస్‌లోనే ఉంటా అంటే మాత్రం పార్టీ బతకదు. ఆయన హ్మ్. ప్రజల్లోకి రావాలి. ఒక హోప్ క్రియేట్ చేయాలి ఈ లీడర్లల్ల. అప్పుడు ఎవరు పోరు. అంటే కేసీఆర్ బయటకొచ్చాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అధికారం కేసీఆర్‌దే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఘోరంగా ఓడిపోయి మళ్ళీ అధికారంలోకొచ్చాడు. హ్మ్. అంటే ఈ చరిత్ర చెప్తున్నది అంతే కదా! ఒక్కసారి పర్మనెంట్‌గా ఇప్పుడు తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే ప్రతిసారి ఎవరో ఒకరు అధికారంలో ఉండేవాళ్ళు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా అట్లాగే ఉంటది అనేది నాయకుల యొక్క అభిప్రాయంగా ఉంటది. కాబట్టి కేసీఆర్ అనేవాడు ఇప్పుడు తాత్కాలికంగా సెట్ బ్యాక్ అయినా కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయనే వస్తాడు. తాత్కాలికంగా ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలనుకున్న వాళ్ళు పోతారు. హ్మ్. హ్మ్. రాజకీయంగా శాశ్వతంగా ఉందాం అనుకున్న వాళ్ళు పోరు.